అందరికీ నమస్కారం. నేను అల్లం నాగరాజ్ అడ్వకేట్, వరంగల్ బార్ అసోసియేషన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ నేను. ఇప్పుడు మన ఛానల్ ద్వారా లివింగ్ రిలేషన్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. లివింగ్ రిలేషన్ అంటే ఒక మేజర్ అయి ఉండి అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్ళి కాకుండా ఉండి వాళ్ళు ఒక వైవాహిక జీవితంలాగా గడపడాన్ని దాన్ని లివింగ్ రిలేషన్ అంటే ఇద్దరి వ్యక్తుల మధ్య ఒక అండర్స్టాండింగ్ తోటి వాళ్ళ ఇష్టంతో వాళ్ళిద్దరు కూడా ఒక భార్యాభర్తల సంబంధం లాగా అంటే పెళ్ళి కాకుండా ఉండే సంబంధం ఏదైతే ఉంటుందో దాన్ని లివింగ్ రిలేషన్ అంటారు. దీన్ని ఈ మధ్యలో పెద్ద హాట్ టాపిక్గా జరుగుతుంది. లివింగ్ రిలేషన్ అంటే ఎవరైనా మేజర్ అయి ఉంటే చాలు, 18 years దాటిన అమ్మాయి, 21 years దాటిన అబ్బాయి ఎవరైనా కూడా ఉండొచ్చు అని ఏదైతే హాట్ టాపిక్గా మారుతుందో అది ఉండే క్రమంలో అది అండర్స్టాండింగ్ ఉన్నంత వరకే. కానీ దాన్ని కనుక ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు చట్టాలు ఖచ్చితంగా ఆడవారికి అనుకూలంగా ఉంటాయి. మగవారు ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు అండర్స్టాండింగ్లు ఏ విధంగానైతే కలిసి ఉన్నారో దానికి ఒక ఓరల్ అండర్స్టాండింగ్సే ఉంటాయి. దీనికి రిటర్న్ డాక్యుమెంట్ ఏముండదు. కానీ చట్టపరంగా ఇది చెల్లుబాటు కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మేము ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడే తిరగచ్చు, లివింగ్ రిలేషన్లో ఉండొచ్చు అని చెప్పి ఈ యొక్క హిందూ వైవాహిక ఏదైతే జీవితాన్ని ఏదైతున్నాయో దాన్ని కొల్లగొట్టే అంశాలు ఏదైతున్నాయో అది కరెక్ట్ కాదు అని చెప్పి కరాఖండిగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక టాపిక్లో వాళ్ళు లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏదైతే ఉంటాయో రాజ్యాంగబద్ధంగా ఎటువంటి హక్కులు కనుక లేవు. ఉన్న హక్కులు అంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగే హక్కులే. అది ఎక్కడనన్నా కనుక దాన్ని ఫెయిల్యూర్ అయితే అప్పుడు అమ్మాయి ఖచ్చితంగా ఆమె కాన్సెంట్ లేకుండా జరిగేటి ఏదైతే ఉన్నాయో చీటింగ్ కేసు పెట్టచ్చు, రేప్ కేసు పెట్టచ్చు, ఈవెన్ దో కిడ్నాప్ కేసు కూడా పెట్టచ్చు. కంప్లైంట్ క్రైమ్ రిజిస్టర్ అవుతుంది, తర్వాత ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అప్పుడు జరిగేది ఏంటంటే అవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ కిందకి వస్తాయి. అప్పుడు అబ్బాయిలు ఇబ్బందికి గురికాక తప్పదు. కాబట్టి ఈ లివింగ్ రిలేషన్ అనేది కూడా అది ఇల్లీగలే, చట్టపరంగా చెల్లుబాటు కాదు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కానీ ఈ లివింగ్ రిలేషన్ అనేది ఒక ఇద్దరు అండర్స్టాండింగ్ అంటే బిఫోర్ గోయింగ్ టు అండర్స్టాండింగ్ అంటే మ్యారేజ్ వాళ్ళు ఏదైతే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంత ఫ్రెండ్షిప్ నేచర్లా దాన్ని కన్సిడర్ చేసే పద్ధతే ఉన్నది తప్ప దీన్ని లీగలైజ్ చేసింది సుప్రీంకోర్టు. మొత్తం ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా తిరగమని చెప్పి లివింగ్ రిలేషన్ అనే పేరు అది మన హిందూ సాంప్రదాయానికైతే సంబంధించింది కాదు. అది పూర్తిగా అది చట్ట వ్యతిరేకమైన పని అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక చట్టబద్ధత అయితే లేదు. ఒకవేళ ఆడవారు వాళ్ళకు జరిగితే కనుక అన్యాయం జరిగితే ఖచ్చితంగా కోర్టు ఏం నమ్ముతుందంటే ఒక ఆమె కోర్టు ఎదుటకు వచ్చి అంటే 4 గోడల మధ్య నుండి బయటకు వచ్చి చెప్పే ఏ సాక్ష్యమైనా కూడా దాన్ని కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో బేసింగ్ ఆన్ దట్ కన్ఫెషన్ స్టేట్మెంట్ వాళ్ళది అంటే డౌట్ ఆఫ్ బెనిఫిట్ కింద కూడా కన్విక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా అబ్బాయి పైన ఉంటుంది. ఖచ్చితంగా ఏంటంటే అబ్బాయిలు తస్మాత్ జాగ్రత్త. అమ్మాయిలు ఇప్పుడు ఏంటంటే బర్నింగ్ టాపిక్ అవుతుంది. ఇదొకటి సైబర్ క్రైమ్ కింద కూడా వస్తుంది. కొంతమంది అమ్మాయిలు కూడా ఈ అబ్బాయిలు డబ్బున్న పిల్లలు కొంతమంది వాళ్ళను పెళ్ళైన వాళ్ళను ట్రాప్లో పడేసి వాళ్ళతో లివింగ్ రిలేషన్ అని మెయింటైన్ చేసి తర్వాత వాళ్ళు సమ్ డిమాండ్స్ పెట్టి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి సోషల్లో డ్యామేజ్ అవుతామని చెప్పేసి ఇట్లా బ్లాక్మెయిల్ చేసి చాలా డబ్బులు డిమాండ్ చేసిన సందర్భాలని ఈ సోషల్ వాల్యూస్కి కట్టుబడి ఉండే ఫ్యామిలీస్ అందరు కూడా విచ్చలవిడిగా దాన్ని కొంతమంది మధ్య మార్గంగా సెటిల్మెంట్ చేసుకొని కేసు అయితే మా పరువు పోతుందని, కోర్టుకు పోతే మా పరువు పోతుందని ఇట్లా సెటిల్మెంట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది అబ్బాయిలు కూడా చేస్తున్నారు, అమ్మాయిలు ఒక్కళ్ళనే అనట్లేదు. అబ్బాయిలు కూడా ఇదంతా ఇదొక బిజినెస్ లెక్క అయిపోయింది, విచ్చలవిడితనం అయిపోయింది. పోలీస్ వారు వచ్చిన సందర్భంగా వాళ్ళు మేజర్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాతనే కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కాబట్టి పోలీసు వారు కూడా దీని విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. ఆ క్రమంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి క్రైమ్ రిజిస్టర్ చేస్తాని అమ్మాయిలు కానీ అమ్మాయిలు అబ్బాయిలను కానీ అబ్బాయిలు అమ్మాయిలను కానీ
ఈ మధ్యలో వచ్చిన మార్ఫింగ్ చేసి ఫొటోస్ పెట్టి అట్లా ఒకటి సైబర్ క్రైమ్స్ పెట్టి అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి అబ్బాయిలు కానీ ఈ విధంగా క్రైమ్స్ డెవలప్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఈ లివింగ్ రిలేషన్ అనేది ఖచ్చితంగా మనకు సమాజానికి వ్యతిరేకమైన చర్య అని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి జాగ్రత్త పడాలి. లివింగ్ రిలేషన్ అనేది చట్టబద్ధత లేదు. మరీ చెప్తున్నా, కోర్టులు జడ్జిమెంట్స్ ఇచ్చింది ఒక లైన్ మీద ఇచ్చే జడ్జిమెంట్ కాదు. 100 పేపర్స్ జడ్జిమెంట్ అది. ఆ 100 పేపర్ జడ్జిమెంట్లో టాపిక్ వైజ్గా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటే మాటను పట్టుకొని సుప్రీంకోర్టు మాకు స్వేచ్ఛనిచ్చింది, ఇక మేము ఇష్టం ఉన్నట్టు తిరగచ్చు అని తిరిగి పెళ్ళైన వాళ్ళు తిరిగితే మాత్రం అడల్టరీ కింద వస్తుంది. 497 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ అవుతుంది. భార్య కానీ భర్త కానీ పెళ్ళైన వారు ఇంకా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకొని వాళ్ళు లివింగ్ రిలేషన్లో అనుకుంటే అది 497 ఐపీసీ కింద కేసు నమోదు చేయబడుతుంది. అప్పుడు ఖచ్చితంగా దాని మీద క్రైమ్ రిజిస్టర్ అవుతుంది. దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. శిక్ష కూడా ఖచ్చితంగా పడుతుంది. అందుకని లివింగ్ రిలేషన్ మీద ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అందరూ జాగ్రత్తగా ఉండి సామాజిక విలువలకు కట్టుబడి ఉండి మన సహజీవనం గడపాలని చెప్పేసి మీ అందరికీ నేను సూచన చేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.